హలో, ఉస్నాబాద్లో ఉన్న బంజారాలందరికీ తీజ్ శుభాకాంక్షలండి. ముందుగా ఈరోజు మొదటి డే, ఫస్ట్ రోజు తీజ్ ఉత్సవాల్లో మొదటి రోజు గోధుమలు నానబెట్టే కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని అందరూ బంజారాలు హాజరై విజయవంతం చేయడం జరిగింది. దాదాపుగా అందరూ హాజరయ్యారు. మా పూర్వీకులైతే ఈ పండుగను చాలా సంతోషంగా సంబరంగా జరుపుకుంటారు. ప్రతి ఏడు కన్నెపిల్లల పండుగ ఇది. పంటలు బాగా పండాలని, వర్షాలు బాగా కురవాలని మొక్కుతూ జరుపుకునే పండుగ ఇది. కన్నెపిల్లల పండుగ ఇది. అమ్మాయిలైతే మంచి చదువు రావాలని, మంచి భర్త రావాలని కోరుకుంటూ నిష్టతో 9 రోజులు పూజలు చేస్తారు, నీళ్లు పోస్తారు. గోధుమలు నానబెట్టడానికి బిందెలను అయితే అందంగా రెడీ చేస్తున్నాము. ఇత్తడి బిందెల్ని చూడండి, పసుపు కుంకుమలతో బొట్లు పెట్టి అందంగా డెకరేట్ చేస్తున్నాం. గోధుమలు, శనగలు అయితే రెడీగా ఉన్నాయి. చూడండి, ఈ బిందెలు మీరు ఎప్పుడైనా చూసారా? ఈ బిందెల్ని కొడవాళ్ళ టోకును అంటారు మా లాంగ్వేజ్లో. మీరేమంటారో? మీకు ఇలాంటి బిందెలు ఉన్నాయా? కామెంట్స్ బాక్స్లో చెప్పండి. చాలా స్పెషల్ ఈ బిందెలు. నిండా పట్టాలి, దోశ నిండా పట్టాలి. నిండు 100 ఏళ్ళు సుఖ సంతోషాలతో అంటారు. నిండు ఉండాలంటే ఇట్లా పట్టాలి. వాళ్ళ చిన్న చిన్న చేతులు కదా, ఇంకా కూడా కొట్టాలి. అలా చెంగిలు పోయి नाड़ी हालत वत्ते का स्वार होनी है दसरा खाले नहीं मरी भी वही लगता है आजो केने वो नाड़ी खाला क्या है? नाड़ी खाला ला बता ये नाड़ी खाला का की बसे रहला मत से खाला लगा हम ले रहे वो दातूने उंचा का वो घाला दे ఎవరు ఫాస్ట్ పోతారు? తొందర తొందర అక్కడ ఫాస్ట్